ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. సో దీంట్లో మనకి ముఖ్యమైనటువంటి బిట్స్ ని, నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు, అండర్స్టాండింగ్ అప్లికేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్లు మీకు ఇక్కడ రూపొందించాము. సో మీరు ఎలాంటి జిరాక్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక రోజు మీరు ఆ టాపిక్ చదివిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాప్టర్ మీరు చదివిన తర్వాత మీరు వెంటనే ఒక 15-20 మినిట్స్ లోనే మీరు దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ లాగా వీటిని రాయొచ్చు మీరు. సో మీకు ఇక్కడ మొబైల్లో ఇక్కడ మీకు ఎట్లయితే కనిపిస్తుందో అదే విధంగా మీరు ఓపెన్ చేయొచ్చు. ఈ టెస్ట్ సిరీస్ ని ఓపెన్ చేసి మీరు ఎగ్జామ్ రాసినట్లుగానే మీరు డిజిటల్ గా మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసినప్పుడు స్క్రీన్ ముందు మీకు ఎట్లా అయితే కనిపిస్తుందో మీకు అట్లా బిట్లు ఇక్కడ కనిపిస్తాయి. సో ఒక్కొక్క బిట్ ని మీరు చదువుకొని ఒక వైట్ పేపర్ మీద కీ రాసుకొని తర్వాత చివరిలో ఉన్నటువంటి కీ తోటి మీరు సరిపోల్చుకొని ఎన్ని రైట్ అవుతున్నాయి, ఎన్ని రాంగ్ అవుతున్నాయి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆ స్పీడ్ అనేది పెరుగుతుంది. రాబోయేటటువంటి డిఎస్సిలో ముందుగానే మీరు చాలా బిట్లను లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సంబంధించినటువంటి బిట్లన్నీ కూడా మీరు చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది, భయం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇక లేట్ లేకుండా ఈ టాపిక్ లోకి వెళ్దామండి. సో మీరు ఎవరైనా కావాల్సినటువంటి ఆస్పిరెంట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మన దగ్గర ఎస్జిటికి ఉపయోగపడేటటువంటి 10th క్లాస్ వరకు బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ బాటనీ, జువాలజీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్, ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. తర్వాత ఇంకా సోషల్ స్టడీస్ కూడా ఉందండి. మీరు ఎక్కడా చూడనటువంటి, గతంలో ఎక్కడా చూడనటువంటి కలర్ఫుల్ పీడిఎఫ్ బైలింగ్వల్ ఉంది. ఈ బైలింగ్వల్ అనేది మీకు ఎక్కడా దొరకదు. సో కాబట్టి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అయినా, ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అయినా సరే మీకు ఆ ట్రాన్స్లేషన్ పక్కనే ఉండటం వల్ల మీరు ఖచ్చితంగా మీకు బాగా 100% యూజ్ అవుతుంది. సో ఇక లేట్ లేకుండా టాపిక్ లోకి వెళ్దామండి. సో మొదటి బిట్, సూక్ష్మజీవులు ఎక్కడ కనిపిస్తాయి? నేల, నీరు, గాలి, మన శరీరం లోపల, వేడి నీటి ఓట ప్రదేశాలు. సో సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేయండి. సో దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ అన్నిట్లో ఉంటాయి. అంటే నేల, నీరు, గాలి మన శరీరం లోపల ఉంటాయి, వేడి నీటి ఓట ప్రదేశాల్లో కూడా ఉంటాయి. నెక్స్ట్ బిట్ నెంబర్ 2, పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది? అజాటోబాక్టర్, లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా, క్లాస్ట్రీడియం, బ్యాసిల్లస్. విచ్ బ్యాక్టీరియా కన్వర్ట్స్ మిల్క్ టు కర్డ్? సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, పెరుగులో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వల్ల ఏ విటమిన్ వృద్ధి చెందుతుంది? విచ్ విటమిన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇన్ కర్డ్? విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ B12, విటమిన్ డి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, B12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 4, దోశ, ఇడ్లీల పిండి ఉబ్బినట్లుగా ఉండడానికి కారణమైన వాయువు ఏది? విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పఫ్డ్ అప్ అపియరెన్స్ ఆఫ్ డౌ ఫర్ దోశ అండ్ ఇడ్లీ? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, మీథేన్. సో దీనికి సరైన సమాధానం కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, కార్బన్ డైఆక్సైడ్. అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యింది. అంటే దోశల పిండి, ఇడ్లీ పిండి తయారయ్యేటటువంటి ప్రాసెస్ ని మనం ఫెర్మెంటేషన్ అని చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, రొట్టెల తయారీలో వాడే బేకర్స్ ఈస్ట్ శాస్త్రీయ నామం ఏమిటి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి బిట్. ఇది కంపల్సరీగా మనకి మైక్రోబ్స్, హ్యూమన్ వెల్ఫేర్ సంబంధించినటువంటి వాటిలో బిట్లు కంపల్సరీగా వస్తాయి. రొట్టె తయారీలో వాడే బేకర్స్ ఈస్ట్ శాస్త్రీయ నామం ఏంటి? వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ బేకర్స్ ఈస్ట్ యూజ్డ్ ఇన్
మేకింగ్ బ్రెడ్. సాక్రోమైసిస్ సెర్వీసియే, పెన్సిలియం నోటేటమ్, ట్రైకోడర్మా పాలిస్పోరం, ఆస్పర్జిల్లస్ నైజర్. కామెంట్ చేయండి సరైన సమాధానము. ఓకే రైట్, దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, సాక్రోమైసిస్ సెర్వీసియే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. దక్షిణ భారతదేశంలో తయారయ్యేటటువంటి కళ్ళు టోడీ దేని నుంచి వస్తుంది? ద ట్రెడిషనల్ డ్రింక్ టోడీ ఈజ్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్ మేడ్ ఫ్రమ్ చెరుకు రసము, షుగర్ జ్యూస్, palm trees, sap from palm trees. Option C, grape juice. Option D, mango juice. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పామ్ మొక్కల యొక్క రసం, తాడి చెట్ల నుంచి తయారు చేసినటువంటి రసము. క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. స్విస్ జున్నులో పెద్ద రంధ్రాలు ఏర్పడటానికి కారణమైన బ్యాక్టీరియా ఏది? విచ్ బ్యాక్టీరియా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ లార్జ్ హోల్స్ ఇన్ స్విస్ చీజ్? లాక్టోబాసిల్లస్, ప్రొపియోని బ్యాక్టీరియం షర్మనై, స్ట్రెప్టోకోకస్, అజటోబాక్టర్. సో ఇది సరైన సమాధానం కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ అండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ప్రొపియోని బ్యాక్టీరియం షర్మనై. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. రాకీ ఫోర్డ్ జున్నును పండించడానికి దేన్ని ఉపయోగిస్తారు? రాకీ ఫోర్డ్ చీజ్. వాట్ ఈజ్ యూజ్డ్ టు రైపెన్ రాకీ ఫోర్డ్ చీజ్? బ్యాక్టీరియం, వైరస్, స్పెషలైజ్డ్ ఫంగస్. ఆప్షన్ డి, ఆల్గే. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, స్పెసిఫిక్ ఫంగస్, ప్రత్యేకమైనటువంటి శిలీంధ్రం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. పారిశ్రామిక ఉత్పత్తుల కోసం సూక్ష్మజీవులను పెంచే పెద్ద పాత్రలను ఏమంటారు? వాట్ ఆర్ ద లార్జ్ వెజిల్స్ యూజ్ టు గ్రో మైక్రోబ్స్ ఫర్ ఇండస్ట్రియల్ products called? Incubators, fermenters, reactors, autoclave. కామెంట్ చేయండి సరైన సమాధానము. క్వశ్చన్ నెంబర్ 9. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఫెర్మెంటర్స్. క్వశ్చన్ నెంబర్ 10. ఈ క్రింది వాటిలో స్వేదనం, డిస్టిలేషన్ లేకుండా ఉత్పత్తి అయ్యే పానీయం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెవరేజ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వితౌట్ డిస్టిలేషన్? విస్కీ, బ్రాందీ, రమ్, వైన్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. దీనికి సరైన సమాధానము 10, ఆప్షన్ డి, వైన్.